ఆర్ యూ స్ట్రెస్డ్ ఎట్ వర్క్? ఈ వాక్యాన్ని తెలుగులో ఎలా అర్థం చేసుకోవచ్చంటే, నీకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉందా అని అర్థమండి. ఆర్ యూ అంటే నీకు లేదా మీకు అని అర్థం. ఆర్ యూ అనేది సందర్భానుసారంగా నీకు లేదా మీకు అనే అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్ట్రెస్డ్. స్ట్రెస్డ్ అంటే ఒత్తిడిగా ఉన్న, ఒత్తిడి ఎక్కువగా ఉన్న, లేదా ఒత్తిడి తీవ్రంగా ఉన్న అనే అర్థాలు వస్తాయండి. అంటే మనసు గాని లేదా శరీరం గాని ఒక పని లేదా పరిస్థితి కారణంగా అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు మనం స్ట్రెస్డ్ అనే పదాన్ని ఉపయోగిస్తామండి. ఎట్ వర్క్. ఎట్ వర్క్ అంటే పనిలో, ఉద్యోగంలో అని అర్థమండి. అంటే ఒక వ్యక్తి చేసే పని లేదా అంటే ఒక వ్యక్తి పని చేసే ప్రదేశం లేదా పనిచేసే కాలంలో అని అర్థం అండి. ఈ వాక్యం సాధారణంగా ఒక వ్యక్తి తన పనిని ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రశ్న అడిగే వ్యక్తి మరొక వ్యక్తి పనిలో ఎదుర్కొంటున్న సమస్యలు లేదా ఒత్తిడిని గురించి అవసరమైతే సహాయం చేయాలనుకుంటున్నారని సూచిస్తుంది. ఆర్ యూ స్ట్రెస్డ్ ఎట్ వర్క్? ఈ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్‌లో ప్యాసివ్ వాయిస్ అనే వాక్యం ఈ వాక్యం ప్యాసివ్ వాయిస్‌లో ఉంది అని అర్థం చేసుకునే ప్రమాదం ఉందండి. ఎందుకంటే ఇక్కడ స్ట్రెస్డ్ అని ఉపయోగించడం వల్ల ఇది ప్యాసివ్ వాయిస్‌లో ఉపయోగించారు అని అనుకునే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ స్ట్రెస్డ్ అనేది యాడ్జెక్టివ్‌గా ఉపయోగించాడండి. ఇక్కడ వెర్బ్‌గా ఉపయోగించలేదు. ఇక్కడ స్ట్రెస్డ్‌ని వెర్బ్‌గా ఉపయోగించాడు అని అర్థం చేసుకుంటే దీన్ని ప్యాసివ్ వాయిస్‌లో ఉపయోగించారు. ఈ వాక్యం మొత్తం ప్యాసివ్ వాయిస్‌లో ఉంది అని అర్థం చేసుకునే ప్రమాదం ఉందండి. కానీ ఇక్కడ స్ట్రెస్డ్ అనేది యాడ్జెక్టివ్‌గా ఉపయోగించాడు. స్ట్రెస్డ్ అనే పదాన్ని ఉపయోగించి ప్యాసివ్ వాయిస్ వాక్యాన్ని రూపొందించడం సాధ్యమైనప్పటికీ ఇచ్చిన వాక్యం ప్యాసివ్ వాయిస్‌లో లేదండి. ఈ వాక్యం ప్యాసివ్ వాయిస్‌లో లేదు. అసలు ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే వాక్యం యొక్క విషయం అంటే సబ్జెక్టు చర్యను స్వీకరిస్తుందండి. అంటే వెర్బ్‌ను స్వీకరిస్తుంది. ఉదాహరణకు బంతి బాలుడి చేత త్రిప్పబడింది. ఇక్కడ బంతి అనేది సబ్జెక్ట్ అండి. త్రిప్పడం అనేది చర్య అండి. స్వీకరించడం. బాలుడు త్రిప్పడం వల్ల బంతి తిరిగింది. అందుకు ఇది ప్యాసివ్ వాయిస్‌లో ఉంది. మరి యాక్టివ్ వాయిస్ అనేది ఏంటంటే వాక్యం యొక్క విషయం అంటే సబ్జెక్ట్ అనేది చర్యను నిర్వహిస్తుంది. అంటే ఎవరు ఆ పని చేస్తున్నారో యాక్టివ్ వాయిస్ ద్వారా మనకు తెలుస్తుంది. అదే ప్యాసివ్ వాయిస్ ద్వారా అయితే ఎవరు చర్యను స్వీకరిస్తున్నారు అనేది ప్యాసివ్ వాయిస్‌లో మనకు తెలుస్తుంది. యాక్టివ్ వాయిస్ యొక్క ఉదాహరణను చూస్తే బాలుడు బంతిని త్రిప్పాడు. బాలుడు అనేది ఇక్కడ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏం చేశాడు అంటే త్రిప్పాడు. దేనిని త్రిప్పాడు? బంతిని త్రిప్పాడు. సో, పనెవరు చేస్తున్నారు అనేది యాక్టివ్ వాయిస్ చెప్తుందండి. అదే పనిని ఎవరు స్వీకరిస్తున్నారు అనేది ప్యాసివ్ వాయిస్ చెప్తుందండి. ప్యాసివ్ వాయిస్‌లో మనం స్వీకరణ ఎవరైతే చర్యను ఆ యొక్క వెర్బ్‌ని చర్య అంటాం. ఆ చర్యని ఎవరు స్వీకరిస్తున్నారో దానిపైన మనం దృష్టి పెడతామండి. కాన్సంట్రేషన్ పెడతాం. యాక్టివ్ వాయిస్‌లో అనేది పని ఎవరు చేస్తున్నారు, ఎవరు నిర్వహిస్తున్నారు అనే దానిపైన యాక్టివ్ వాయిస్‌లో మనం దానికి నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తాం. ప్యాసివ్ వాయిస్‌లో ఎవరు స్వీకరిస్తున్నారు అనే దానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ బంతి స్వీకరిస్తుంది. పనిని బంతి స్వీకరిస్తుంది. ప్యాసివ్ వాయిస్‌లో బంతి అనేది పనిని స్వీకరిస్తుంది. యాక్టివ్ వాయిస్‌లో బాలుడు పనిని నిర్వహిస్తున్నాడు.
ఈ వాక్యంలో ఆర్ యూ స్ట్రెస్డ్ ఎట్ వర్క్ అనే వాక్యంలో యు అనే విషయం ఒత్తిడికి గురవుతున్న చర్యను స్వీకరించడం లేదు. అంటే అక్కడ పని చేయట్లేదు. బదులుగా యు ఒత్తిడిలో ఉన్న స్థితిలో ఉన్నారు. అంటే ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఇది ఒక లక్షణం లేదా పరిస్థితి. అందువల్ల సరైన అర్థం ఏమిటంటే వ్యక్తి తన పని పరిస్థితి కారణంగా ఒత్తిడి అనుభవిస్తున్నాడు అని అర్థం ఈ వాక్యం. మరొకరు వారికి ఒత్తిడి కలిగిస్తున్నారని కాదు. ఆర్ యూ స్ట్రెస్డ్ ఎట్ వర్క్ అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి అనేవాడు ఒత్తిడిని అనుభవిస్తున్నాడు అని అర్థం. మరొకరు వారి అంటే ఇంకొక వ్యక్తి వల్ల ఇతను ఒత్తిడికి గురవుతున్నాడు అని అర్థం కాదు. A recent survey has shown that more than 60% of workers say the pressure at work is too much for them. ఈ వాక్యాన్ని తెలుగులో తాజా సర్వే ప్రకారం 60% కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని ఒత్తిడి తమకు భరించలేనిదిగా భావిస్తున్నారు అని అర్థం. ఏ రీసెంట్ సర్వే. ఏ రీసెంట్ సర్వే అంటే తాజా సర్వే. అంటే ఇటీవలే జరిగిన ఒక అధ్యయనం. ఇది చాలామంది వ్యక్తుల అభిప్రాయాలను సేకరించి వాటిని విశ్లేషించడం అన్నమాట. సర్వే అంటే ఏంటంటే చాలామంది వ్యక్తుల అభిప్రాయాలను సేకరించి వాటిని విశ్లేషించడం. రీసెంట్ అంటే తాజా, ఈ మధ్యనే చేపట్టిన సర్వే అని అర్థం. హ్యాస్ షోన్. హ్యాస్ షోన్ అంటే చూపించింది, అంటే అధ్యయనం ద్వారా ఒక నిర్దిష్ట విషయం తెలిసింది అని అర్థం. మోర్ దెన్ 60% అంటే 60% కంటే ఎక్కువ. మోర్ దాన్ 60% అంటే 60% కంటే ఎక్కువ. అంటే ఒక సమూహంలోని 60% మంది కంటే ఎక్కువ మంది అని అర్థం. ఆఫ్ వర్కర్స్ అంటే ఈ 60% అనేది ఎందులో అంటే ఉద్యోగులలో, అంటే పనిచేసే వారిలో. సే అంటే అంటున్నారు లేదా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు అని అర్థం. సే అంటే అంటున్నారు లేదా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు అని అర్థం. ది ప్రెజర్ ఎట్ వర్క్ అంటే పని ఒత్తిడి, అంటే ఉద్యోగంలో ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని ది ప్రెజర్ అట్ వర్క్ అంటారు. ఈజ్ టూ మచ్ ఫర్ దెమ్. ఈజ్ టూ మచ్ ఫర్ దెమ్ అంటే తమకు భరించలేనిదిగా ఉంది అని అర్థం. అంటే ఉద్యోగులు వారు చేయగలిగే దానికంటే ఎక్కువగా ఉంది, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంది అని దీని అర్థం. ఈ వాక్యం చాలామంది ఉద్యోగులు తమ పని స్థలంలో ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెబుతుంది. అంటే వారు తమ పనిని సరిగ్గా చేయడానికి అవసరమైన సమయం లేదా వనరులు లేకపోవడం వల్ల, లేదా తమ బాసులు లేదా సహోద్యోగుల నుండి అధిక అంచనాల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఆర్ యూ వన్ ఆఫ్ దెమ్? డూ అవర్ క్విజ్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ యూ ఆర్ స్ట్రెస్డ్ ఎట్ వర్క్ ఆర్ నాట్. అంటే దీన్ని తెలుగులో నీవు కూడా వారిలో ఒకడవా, మా క్విజ్ చేసి నీవు పని ఒత్తిడికి గురవుతున్నావా లేదా అని తెలుసుకో అని అర్థం అండి. ఆర్ యు వన్ ఆఫ్ దెమ్ అంటే నీవు కూడా వారిలో ఒకడవా అని అర్థం అండి. మనం ఇది చాలా దగ్గరలో వాడొచ్చు. ఈ ప్రశ్న ముందుగా ఒక సమూహం గురించి ప్రస్తావించిన తర్వాత వస్తుందండి. ఇక్కడ వారు అనేది పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. డూ అవర్ క్విజ్ అంటే మా క్విజ్ చేసి. ఇక్కడ క్విజ్ అంటే ఒక చిన్న పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఒక వ్యక్తి పని ఒత్తిడికి ఎంత మేరకు గురవుతున్నాడో తెలుసుకోవచ్చు. ఫైండ్ అవుట్ అంటే తెలుసుకో అని అర్థం. ఫైండ్ అవుట్ అంటే తెలుసుకో, అంటే ఏదో ఒక విషయం గురించి సమాచారం పొందడం. ఫైండ్ అవుట్ అంటే వెదర్ యు ఆర్ స్ట్రెస్డ్ ఎట్ వర్క్ ఆర్ నాట్. వెదర్ యు ఆర్ స్ట్రెస్డ్ ఎట్ వర్క్ ఆర్ నాట్ అంటే నీవు పని ఒత్తిడికి గురవుతున్నావా లేదా అని అర్థం. అంటే పని చేసేటప్పుడు ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని గురించి తెలుసుకోవడం. ఈ వాక్యాన్ని ఒక కంపెనీ లేదా సంస్థ లేదా ఇంకెవరైనా సరే తన ఉద్యోగులకు పంపే ఒక సర్వే లేదా క్విజ్లో ఉపయోగించవచ్చు. ఈ కంపెనీ తన ఉద్యోగులు పని ఒత్తిడికి ఎంత మేరకు గురవుతున్నారో తెలుసుకోవాలనుకుంటుంది. అందుకే ఉద్యోగులందరినీ ఈ క్విజ్ చేయమని కోరుతుంది. డ్యూరింగ్ ది వర్కింగ్ డే యూ హ్యావ్ ఆన్ యావరేజ్ 10 cups of coffee and 6 anxiety attacks, 3 glasses of champagne
సర్వ్డ్ విత్ స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్. ఈ వాక్యాన్ని తెలుగులో పని చేస్తున్న రోజుల్లో సగటున నీవు 10 కప్పుల కాఫీ తాగుతావు మరియు 6 సార్లు ఆందోళనకు గురవుతావు. 3 గ్లాసుల షాంపెయిన్ తాగుతావు. దానితో పాటు స్ట్రాబెర్రీలు మరియు క్రీమ్ తీసుకుంటావు. ఇక్కడ డ్యూరింగ్ ది వర్కింగ్ డే అంటే పని చేస్తున్న రోజుల్లో, పని చేసే సమయంలో, ఒక రోజులో పని చేసేటప్పుడు అని అర్థం అండి. ఆన్ యావరేజ్ అంటే సగటున, సాధారణంగా, ఎక్కువగా జరిగే విధంగా అని అర్థం. యూ హ్యావ్ అంటే తింటారు లేదా కలిగి ఉండడాన్ని యూ హ్యావ్ అంటాం. 10 కప్స్ ఆఫ్ కాఫీ అంటే 10 కప్పుల కాఫీ. యూ హ్యావ్ 10 కప్స్ ఆఫ్ కాఫీ అంటే 10 కప్పుల కాఫీ తాగుతావు. యూ హ్యావ్ 6 యాంగ్జైటీ అటాక్స్ అంటే 6 సార్లు ఆందోళనకు గురవుతావు. రోజులో 6 సార్లు ఆందోళనకు గురవుతావు. 3 గ్లాసెస్ ఆఫ్ షాంపెయిన్ అంటే 3 గ్లాసుల షాంపెయిన్ తాగుతావు. 3 గ్లాసుల షాంపెయిన్ తాగుతావు. సర్వ్డ్ విత్ అంటే దాంతో పాటుగా, దానితో కలిపి స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్. స్ట్రాబెర్రీలు మరియు క్రీమ్. ఈ వాక్యం ఒక వ్యక్తి పనిచేసే రోజుల్లో ఎలాంటి అలవాట్లున్నాయో, ఎలాంటి మానసిక స్థితిలో ఉంటారో వివరిస్తుంది. ఇక్కడ 2 భిన్నమైన పరిస్థితులను పోల్చి చూపించారు. ఒకటి 10 కప్పుల కాఫీ మరియు 6 సార్లు ఆందోళన. అంటే ఈ భాగం ఒక వ్యక్తి పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా కాఫీ తాగుతున్నారని సూచిస్తుంది. కానీ కాఫీ ఎక్కువ తాగడం వలన ఆందోళన పెరగొచ్చు. రెండవది 3 గ్లాసుల షాంపెయిన్‌తో పాటు స్ట్రాబెర్రీలు మరియు క్రీమ్. ఈ భాగం ఒక వ్యక్తి పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యం సేవిస్తున్నారని సూచిస్తుంది. కానీ మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. వాట్ డూ యూ ఫ్యాంటసైజ్ అబౌట్ ఎట్ వర్క్? జంపింగ్ ఆఫ్ ది బిల్డింగ్, ది 2-hour lunch break I'm going to have as soon the clock strikes 2. వీటిని తెలుగులో ఏ విధంగా అనువదించవచ్చంటే, నీవు పని చేస్తున్నప్పుడు ఏమి కలలు కంటావు? భవనం నుండి దూకడం. గడియారం 2 కొట్టిన వెంటనే నేను తీసుకోబోయే 2 గంటల లంచ్ బ్రేక్. వాట్ డూ యూ ఫ్యాంటసైజ్ అబౌట్ అంటే నీవు ఏమి కలలు కంటావు? నీవు ఏమి ఊహించుకుంటావు లేదా ఏమి కలలు కంటూ ఉంటావు అని అడుగుతున్నారు. ఇక్కడ కలలు కంటావు అంటే అసాధ్యమైన లేదా అవాస్తవమైన విషయాల గురించి ఆలోచించడం. ఎక్కడ? ఎట్ వర్క్ పని చేస్తున్నప్పుడు, పని చేస్తున్న సమయంలో కలలు కనడం. ఏం ఆలోచిస్తున్నావు? జంపింగ్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే భవనం నుండి దూకడం. భవనం నుండి కిందకు దూకడం ఆలోచిస్తున్నావా? లేదా ది 2-hour లంచ్ బ్రేక్ 2 గంటల లంచ్ బ్రేక్ అంటే 2 గంటల పాటు విరామం తీసుకోవడం. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ నేను తీసుకోబోతున్నాను, నేను తీసుకుంటాను అని అర్థం. యాజ్ సూన్ యాజ్ ది క్లాక్ స్ట్రైక్స్ 2 యాజ్ సూన్ యాజ్ ది క్లాక్ స్ట్రైక్స్ 2 అంటే గడియారం 2 కొట్టిన వెంటనే, గడియారం 2 గంటలు కొట్టిన వెంటనే. ఈ వాక్యం ఒక వ్యక్తి పని చేస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో వివరిస్తుంది. ఇక్కడ 2 భిన్నమైన పరిస్థితులను పోల్చి చూపించారు. మొదటిది భవనం నుండి దూకడం. ఈ భాగం ఒక వ్యక్తి పని ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారని సూచిస్తుంది. రెండవది 2 గంటల లంచ్ బ్రేక్. ఈ భాగం ఒక వ్యక్తి పని నుండి విరామం తీసుకొని విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నారని సూచిస్తుంది. Stress at work is when I lose all sense of feeling in the right hand side of my body. I break out into a strange rash and my hand starts shaking uncontrollably. Your favorite restaurant is fully booked and you have to eat somewhere else. వీటి యొక్క తెలుగు అర్థం అనువాదం ఏంటంటే, స్ట్రెస్ ఎట్ వర్క్ ఈజ్ వన్ అంటే పని ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది?
నా కుడి చేయి అన్నింటికి నా కుడి చేయి మొత్తం అనుభూతి కోల్పోతుంది. నా శరీరమంతా ఒక విచిత్రమైన దద్దుర్లు వస్తుంది. మరియు నా చేయి నియంత్రణ లేకుండా వణుకుతుంది. నీకు చాలా ఇష్టమైన రెస్టారెంట్‌లో స్థలం లేకపోవడం వల్ల వేరే చోట భోజనం చేయాల్సి వస్తుంది అని అర్థమండి. ఇక్కడ స్ట్రెస్ ఎట్ వర్క్ చూడండి. స్ట్రెస్ ఎట్ వర్క్ అంటే పని ఒత్తిడి. అంటే పని చేస్తున్నప్పుడు ఎదురయ్యే ఒత్తిడి. మానసిక ఒత్తిడి అని అర్థం. ఐ లూజ్ ఆల్ సెన్సెస్ ఆఫ్ ఫీలింగ్ అంటే నేను అన్నింటిని అనుభూతి కోల్పోతాను. నేను అన్ని అనుభూతి కోల్పోతాను. నాకు స్పర్శ, వేడి, చలి వంటి అనుభూతులు కోల్పోతాను. ఇన్ ది రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ మై బాడీ అంటే నా కుడి చేతిలోని నా శరీరం యొక్క కుడి చేయి యొక్క స్పర్శను నేను కోల్పోతాను అని అర్థం అండి. ఐ బ్రేక్అవుట్ ఇంటూ ఏ స్ట్రేంజ్ ర్యాష్. బ్రేక్అవుట్ ఇంటూ ఏ స్ట్రేంజ్ ర్యాష్. బ్రేక్అవుట్ ఇంటూ ఏ స్ట్రేంజ్ ర్యాష్ అంటే ఒక విచిత్రమైన దద్దుర్లు వస్తుంది. శరీరంలో ఎర్రటి మచ్చలు లేదా దురద వంటివి ఏర్పడతాయి అని అర్థం. బ్రేక్అవుట్ ఇంటూ ఏ స్ట్రేంజ్ ర్యాష్ అంటే ఒక విచిత్రమైన దద్దుర్లు అనేవి కుడి చేతి పైన వస్తాయి. అండ్ మై హ్యాండ్ స్టార్ట్స్ షేకింగ్ అన్‌కంట్రోలబుల్లీ. నా చేయి అనేది వణకడం, నియంత్రణ లేకుండా వణకడం ప్రారంభమవుతుంది. అంటే స్వయంగా తనకు తానుగానే చేయి అనేది షేకింగ్ అన్‌కంట్రోలబుల్లీ వణుకుతూ ఉంటుంది. అన్‌కంట్రోలబుల్ అంటే నియంత్రణ లేకుండా, షేకింగ్ అంటే వణుకుతూ ఉంటుంది. యువర్ ఫేవరెట్ రెస్టారెంట్ అంటే నీకు ఇష్టమైన రెస్టారెంట్. ఫుల్లీ బుక్డ్ అంటే స్థలం లేకుండా బుక్ అయిపోయింది అని అర్థం. అంటే మనం కూర్చొని వెళ్ళి తినడానికి అవసరమైన ప్లేసు లేకుండా బుక్ అయి ఉంది అని అర్థం. నిండిపోయి ఉంది అని అర్థం రెస్టారెంట్. యూ హ్యావ్ టు ఈట్. నువ్వు తినాలి. సమ్‌వేర్ ఎల్స్ అంటే వేరే చోట అంటే మరొక చోట తినాలి అని అర్థం. సమ్‌వేర్ ఎల్స్ అంటే వేరే చోట. ఈ వాక్యం పని ఒత్తిడిని 2 భిన్నమైన పరిస్థితులతో పోల్చి చూపిస్తుంది. మొదటిది శారీరక సమస్యలు. ఈ భాగం పని ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో చూపిస్తుంది. ఒత్తిడి వల్ల శరీరంలో చాలా సమస్యలొస్తాయి. మరి సామాన్య సమస్య. ఈ భాగం పని ఒత్తిడి ఒక చిన్న సమస్యతో పోల్చి చూపిస్తుంది. మీరు స్ట్రెస్‌కి గురవుతున్నారా లేదా అని తెలుసుకునేందుకు అడిగే క్వెషన్స్‌లో 4వ క్వెషన్ ఏంటంటే, వాట్ వుడ్ యూ కన్సిడర్ ఎ డిజాస్టర్ ఎట్ వర్క్? అంటే మీరు పనిలో మీకు పనిలో విపత్తు అనిపించేది ఏది అని అర్థమండి. వాట్ వుడ్ యూ కన్సిడర్ ఎ డిజాస్టర్ ఎట్ వర్క్? మీరు పనిలో దేనిని ఒక విపత్తుగా భావిస్తారు? ది కంప్యూటర్ క్రాషెస్ అండ్ ఐ లూజ్ ఎవ్రీథింగ్ అంటే కంప్యూటర్ పాడైపోయి నేను అంతా కోల్పోవడం అనేదాన్ని. లేదా మై కొలీగ్ క్యాన్సిల్స్ ఎ గేమ్ ఆఫ్ టెన్నిస్ ఐ హ్యాడ్ షెడ్యూల్డ్ ఫర్ 4 PM. నేను 4 గంటలకు ఆడాలని నిర్ణయించుకున్న టెన్నిస్ ఆటను నా స్నేహితుడు రద్దు చేయడం. ఈ రెండింటిలో దేనిని మీరు డిజాస్టర్‌గా భావిస్తారు? వాట్ వుడ్ యూ కన్సిడర్ ఏ డిజాస్టర్ అంటే మీకు విపత్తు అనిపించేది ఏది? మీరు పనిచేస్తున్న ప్రదేశంలో లేదా మీరు పనిచేస్తున్న దగ్గర మీకు విపత్తు అనిపించేది, మీకు భయంకరమైనది, చాలా బాధ అనిపించేది ఏది అనంటే ఏది? నీకు అతిపెద్ద ఇబ్బంది లేదా నష్టం అనిపించేది ఏమిటి అని అర్థం.
డిజాస్టర్ అంటే ఒక విపత్తు. ఒక పెద్ద ప్రమాదం లేదా నష్టం లేదా సమస్యని డిజాస్టర్ అంటారు. ది కంప్యూటర్ క్రాషెస్. క్రాషెస్ అంటే పాడైపోతుంది. కంప్యూటర్ పనిచేయడం మానివేయడాన్ని క్రాషెస్ అంటారు. కంప్యూటర్ క్రాషెస్. ఐ లూజ్ ఎవ్రీథింగ్. నేను అంతా కోల్పోతాను. కంప్యూటర్ పాడైపోయి నేను అంతా కోల్పోతాను. అంటే నా కంప్యూటర్‌లో ఉన్న నా డేటా అంతా నేను చేసిన పని మొత్తం కోల్పోతాను అని అర్థం. మై కొలీగ్ క్యాన్సెల్స్ ద గేమ్ ఆఫ్ టెన్నిస్ ఐ హాడ్ షెడ్యూల్డ్ ఫర్ 4 పీఎం. అంటే మై కొలీగ్ క్యాన్సెల్స్ ద గేమ్ ఆఫ్ టెన్నిస్ అంటే నా స్నేహితుడు టెన్నిస్ ఆటను రద్దు చేశాడు. నాతో టెన్నిస్ ఆడాలని నిర్ణయించుకున్న నా స్నేహితుడు ఆటను రద్దు చేశాడు. స్కెడ్యూల్డ్ ఫర్ 4 పీఎం. స్కెడ్యూల్డ్ ఫర్ 4 పీఎం అంటే 4 గంటలకు నిర్ణయించబడిన 4 గంటలకు ప్లాన్ చేసుకున్న అని అర్థమండి. ఐదవ ప్రశ్న. వాట్ డూ యూ డూ టు రిలీవ్ ది స్ట్రెస్ ఎట్ వర్క్? అంటే పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి నువ్వు ఏం చేస్తావు అని అర్థం. ఐ షౌట్, త్రో థింగ్స్ ఎట్ పీపుల్, డ్రింక్ ఆల్కహాల్ అండ్ చైన్ స్మోక్. నేను అరుస్తాను, వస్తువులను ఇతరులపైన విసురుతాను, మద్యం తాగుతాను మరియు నిరంతరం సిగరెట్లు పీల్చుతాను. ఐ పాప్ డౌన్ టు ది జిమ్ అండ్ హ్యావ్ ఎ రిలాక్సింగ్ సౌనా. నేను జిమ్ముకి వెళ్ళి రిలాక్స్ అయ్యే అంటే వేడి నీటి స్నానాన్ని తీసుకుంటాను అని అర్థం. వాట్ డూ యూ డూ టు రిలీవ్ ది స్ట్రెస్ అంటే పని ఒత్తిడిని పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి నువ్వు వాట్ డూ యూ డూ ఏం చేస్తావు నువ్వు అట్ వర్క్ పని ప్రదేశంలో. ఐ రిలీవ్ ది స్ట్రెస్ అంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి. షౌట్ అంటే అరుస్తాను అంటే గట్టిగా అరవడాన్ని షౌట్ అంటారు. త్రో థింగ్స్ అట్ పీపుల్ అంటే వస్తువుల్ని ఇతరులపైన విసరడం. డ్రింక్ ఆల్కహాల్ అంటే మద్యం తాగడం. డ్రింక్ ఆల్కహాల్ అంటే మద్యం తాగుతాను. చైన్ స్మోక్ అంటే నిరంతరం సిగరెట్లు పీలుస్తాను. ఒకదాని వెంట ఒకటి సిగరెట్లను పీలుస్తాను. పాప్ డౌన్ టు అంటే త్వరగా త్వరగా వెళ్ళడం. టు ది జిమ్కి వెళ్ళడం. పాప్ డౌన్ టు ది జిమ్ అంటే జిమ్కి త్వరగా వెళ్ళడం. అండ్ హ్యావింగ్ ఎ రిలాక్సింగ్ సౌనా అండ్ హ్యావ్ ఎ రిలాక్సింగ్ సౌనా అంటే రిలాక్స్ అయ్యే సానా తీసుకుంటాను. సానా అంటే ఇక్కడ ఏంటంటే ఒక రూమ్ లాంటి ప్రదేశంలో వేడి ప్రదేశం ఉంటుందంటే అక్కడ వేడి నీటితో స్నానం చేయడం అండి. వేడిగా ఉండే ప్రదేశంలో. 6వ ప్రశ్న. హౌ మెనీ అన్రెడ్ ఈమెయిల్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ ఇన్బాక్స్? అంటే నీ ఇన్బాక్స్లో ఎన్ని చదవని ఈమెయిల్లు ఉన్నాయి అని అర్థం అండి. 3429 నన్ ఏమీ లేవు. ఇక్కడ హౌ మెనీ అన్రెడ్ ఈమెయిల్స్ డూ యూ హ్యావ్ అంటే నీ ఇన్బాక్స్లో ఎన్ని చదవని ఈమెయిల్లు ఉన్నాయి. నీవు ఇంకా చదవని ఈమెయిల్లు ఎన్నున్నాయి అని అర్థం. అన్రెడ్ ఈమెయిల్స్ అంటే చదవని ఈమెయిల్లు, ఇంకా చదవని ఈమెయిల్. అన్రెడ్ ఈమెయిల్స్. ఇన్బాక్స్ అంటే ఈమెయిల్లు వచ్చి చేరే ఆన్లైన్ స్థలం. నన్ అంటే ఏమీ లేవు అని అర్థం. 7వ ప్రశ్న. ఏ ఫైర్ బ్రేక్స్ అవుట్ ఇన్ ది ఆఫీస్ బిల్డింగ్, వాట్ డూ యూ డూ? అంటే ఆఫీస్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. నువ్వు ఏం చేస్తావు? దీనికి ఆప్షన్స్: క్యారీ ఆన్ వర్కింగ్, ఐ హ్యావ్ సమ్ వర్క్ టు ఫినిష్ బిఫోర్ 5, పనిని కొనసాగిస్తాను, 5 గంటలకు ముందు కొంత పని పూర్తి చేయాలి. రెండో ఆప్షన్: ఐ మేక్ మై వే టు ది ఎగ్జిట్ అండ్ లీవ్ ది బిల్డింగ్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్, ఎగ్జిట్ వైపు వెళ్ళి భవనాన్ని వదిలి బయటికి వెళ్తాను. ఇక్కడ ఎ ఫైర్ బ్రేక్స్ అవుట్ అంటే అగ్ని ప్రమాదం జరిగింది.
ఫైర్ బ్రేక్స్ అవుట్ అంటే ప్రమాదం జరిగింది. ఫైర్ అండ్ అగ్ని ప్రమాదం. బ్రేక్స్ అవుట్ అని ప్రమాదం జరిగింది. ఒకేసారి అగ్ని ప్రమాదం మొదలవడం. ఇక్కడ ఇన్ ది ఆఫీస్ బిల్డింగ్ ఆఫీసు స్థలంలో. వాట్ డూ యూ డూ? మీరు ఏం చేస్తారు? క్యారీ ఆన్ వర్కింగ్ అంటే పనిని కొనసాగిస్తాను. క్యారీ ఆన్ వర్కింగ్ పనిని కొనసాగిస్తాను. పని చేయడం కొనసాగిస్తాను. ఐ హ్యావ్ సమ్ వర్క్ నాకు కొంత పని ఉంది. టు ఫినిష్ పూర్తి చేయడానికి. బిఫోర్ 5 అంటే 5 లోపు. బిఫోర్ 5 అంటే 5 లోపు. ఐ మేక్ మై వే టు ది ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ వైపు వెళ్తాను. మేక్ మై వే టు ది ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ వైపు వెళ్తాను. అండ్ లీవ్ ది బిల్డింగ్ అంటే బిల్డింగ్ వదిలి బయటికి వెళ్ళిపోతాను. ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్. అంటే క్రమబద్ధమైన విధానంలో అల్లకల్లం లేకుండా శాంతంగా ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్ ఏ విధంగా వెళ్ళమంటే బయటికి ఆ విధంగా వెళ్తాను అని చెప్పడం. ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్. ఎనిమిదో ప్రశ్న. వాట్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు కాజ్ యూ స్ట్రెస్ టుడే? అంటే నీకు ఈరోజు అత్యంత ఒత్తిడిని కలిగించేది ఏమిటి అని అర్థం. దాట్ రిపోర్ట్ విచ్ ఈజ్ డ్యూ ఫర్ దిస్ మార్నింగ్ అండ్ విచ్ స్టిల్ హ్యాజంట్ బీన్ టచ్డ్. అంటే ఈ ఉదయం సమర్పించాల్సిన నివేదిక ఇంకా ప్రారంభించలేదు. ది 20,000 euro బోనస్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వాజ్ ఓన్లీ ఇన్ ఫ్యాక్ట్ 15,000 euros. నేను ఆశించిన 20,000 యూరో బోనస్ కేవలం 15,000 యూరోలు మాత్రమే వచ్చింది. ఇందులో ఏది నీకు ఒత్తిడిని కలిగిస్తుంది? వాట్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు కాజ్ యూ స్ట్రెస్ టుడే? అంటే నీకు ఈరోజు అత్యంత ఒత్తిడిని కలిగించేది ఏమిటి? అంటే ఈరోజు నీకు ఎక్కువగా ఒత్తిడిని కలిగించేది ఏమిటి? స్ట్రెస్ అంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ది రిపోర్ట్ అంటే నివేదిక, ఒక విషయం గురించి తయారు చేసిన వివరణ. డ్యూ ఫర్ అంటే సమర్పించాలి, ఈ సమర్పించాలి, ఇవ్వాలి, అందించవలసిన అవసరం ఉంది. దిస్ మార్నింగ్ ఈ ఉదయం. అండ్ విచ్ స్టిల్ హ్యాజంట్ బీన్ టచ్డ్ అంటే ఇంకా చేరలేదు, ఇంకా సమర్పించలేదు. విచ్ స్టిల్ హ్యాజంట్ బీన్ టచ్డ్. బోనస్ అంటే అదనంగా ఇచ్చే జీతం. బోనస్ అంటే అదనంగా ఇచ్చే జీతం. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఊహిస్తున్నాను. తొమ్మిదో ప్రశ్న. తొమ్మిదో ప్రశ్న ఏంటంటే యువర్ కంప్యూటర్ క్రాషెస్, వాట్ డూ యూ డూ? నీ కంప్యూటర్ పని చేయడం ఆగిపోయింది, నువ్వేం చేస్తావు? రష్ అవుట్ టు ఏ కంప్యూటర్ స్టోర్, బై ఏ న్యూ వన్ విత్ మై ఓన్ మనీ, క్యారీ ఆన్ వర్కింగ్ క్యారీ ఆన్ వర్కింగ్. వెంటనే కంప్యూటర్ స్టోర్కి వెళ్ళి నా సొంత డబ్బుతో కొత్తది కొని పని చేయడం కొనసాగిస్తాను. బి పుట్ మై ఫీట్ అప్ అండ్ వెయిట్ ఫర్ ది టెక్నీషియన్ టు కమ్ అండ్ ఫిక్స్ ఇట్. హోప్ఫుల్లీ షీ వోంట్ కమ్ టిల్ టుమారో. కూర్చొని టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసే వరకు వేచి ఉంటాను. ఆమె రేపటి వరకు రాకపోతే బాగుంటుంది. యువర్ కంప్యూటర్ క్రాషెస్ అంటే నీ కంప్యూటర్ పనిచేయడం ఆగిపోయింది. నీ కంప్యూటర్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయింది. రష్ అవుట్ అంటే వెంటనే వెళ్ళు. రష్ అవుట్ అంటే వెంటనే వెళ్ళి. కంప్యూటర్ స్టోర్ అంటే కంప్యూటర్ అమ్మే దుకాణంకి వెళ్ళి. బై ఏ న్యూ వన్ ఒక కొత్తది కొని విత్ మై ఓన్ మనీ సొంత డబ్బులతో. క్యారీ ఆన్ వర్కింగ్ క్యారీ ఆన్ వర్కింగ్ అంటే పనిని కొనసాగిస్తాను. కొత్తది కొని ఆ పనిని పూర్తి చేస్తాను. క్యారీ ఆన్ వర్కింగ్ పని చేస్తాను. పుట్ మై ఫీట్ అప్ అంటే కూర్చొని ఉంటాను, విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను. పుట్ మై ఫీట్ అప్ అంటే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను. వెయిట్ ఫర్ ది టెక్నీషియన్. టెక్నీషియన్ అంటే కంప్యూటర్ రిపేర్ చేసే వ్యక్తి. టెక్నీషియన్ ఆ రిపేర్ చేసే వ్యక్తి కోసం ఎదురు చూస్తాను. టు కమ్ అండ్ ఫిక్స్ ఇట్ అంటే వచ్చి సరి చేసినంత వరకు ఎదురు చూస్తాను. హోప్ఫుల్లీ అంటే హోప్ఫుల్లీ అంటే బాగుంటుంది, అంటే నువ్వు కోరుకుంటున్నావు ఏం జరగాలనేది. షీ వోంట్ కమ్ టిల్ టుమారో అంటే రేపటి వరకు ఆమె రాకపోతే బాగుంటుంది.
అని అర్థం. 10వ ప్రశ్న. జస్ట్ వెన్ యూ సీమ్ టు బి గెటింగ్ ఆన్ టాప్ ఆఫ్ థింగ్స్, యువర్ బాస్ కమ్స్ ఇన్ అండ్ గివ్స్ యూ సమ్ మోర్ వర్క్ టు ఫినిష్ బై టుమారో. హౌ డు యూ రియాక్ట్? అంటే నీ పని దాదాపు పూర్తయిందని అనుకున్నప్పుడు నీ బాస్ వచ్చి రేపటికి పూర్తి చేయవలసిన మరికొంత పని ఇస్తాడు. అప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఐ హర్ల్ ద కంప్యూటర్ అగేన్స్ట్ ది వాల్ అండ్ స్టాబ్ మైసెల్ఫ్ ఇన్ ద లెగ్ విత్ ఎ పెన్సిల్. అంటే నేను కంప్యూటర్ను గోడకు విసిరి పెన్సిల్తో నా కాళ్ళు పొడుచుకుంటాను. ఐ స్మైల్ నైస్లీ అండ్ టెల్ హర్ ఇట్ విల్ బి ఆన్ హెర్ డెస్క్ ఫస్ట్ థింగ్. దెన్ ఐ గివ్ ఇట్ టు సమ్మన్ ఎల్స్ టు డూ. నేను చక్కగా నవ్వుతూ అది రేపు ఉదయం మీ డెస్క్పై ఉంటుంది అని చెప్తాను. ఆ తర్వాత నేను దాన్ని మరొకరికి ఇస్తాను. గెటింగ్ ఆన్ టాప్ ఆఫ్ థింగ్స్. జస్ట్ వెన్ యూ సీమ్ టు బి. అప్పుడే, దాదాపుగా అని అర్థం. గెటింగ్ ఆన్ టాప్ ఆఫ్ థింగ్స్ అంటే ఏదైనా పనిని నియంత్రణలోకి తీసుకోవడం, పరిస్థితిని అదుపు చేయడం. గెటింగ్ ఆన్ టాప్ ఆఫ్ థింగ్స్ అంటే పనిని అదుపు చేయడం, పనిని నియంత్రణలోకి తీసుకోవడం. ఇప్పుడే పూర్తి చేస్తున్నాను. యు యువర్ బాస్ కమ్స్ ఇన్. మీ బాసు వస్తాడు, లోపలికి వచ్చి అండ్ గివ్స్ యూ సమ్ మోర్ వర్క్ టు ఫినిష్ బై టుమారో. రేపటికి పూర్తి చేయవలసిన మరికొంత పని ఇస్తాడు. హౌ డూ యూ రియాక్ట్? రియాక్ట్ అంటే స్పందించడం. హౌ డూ యూ రియాక్ట్? మీరు ఎలా స్పందిస్తారు? ఐ హర్ల్. హర్ల్ అంటే ఇక్కడ విసరడం అండి. గోడకేసి విసరడం. హర్ల్ అంటే గోడకేసి విసరడం. ది కంప్యూటర్ అగేన్స్ట్ ది వాల్. హర్ల్ అంటే విసరడం. కంప్యూటర్ని గోడకేసి విసరడాన్ని విసరడం, విసురుతాను. అండ్ స్టాబ్ మై సెల్ఫ్. స్టాబ్ అంటే పొడడం. మై సెల్ఫ్ నాకు నేను పొడుచుకుంటాను. ఇన్ ది లెగ్. లెగ్లో. ఇన్ ది లెగ్ అంటే నా లెగ్లో. విత్ ఏ పెన్సిల్తో. ఐ స్మైల్ నైస్లీ అంటే నేను చక్కగా నవ్వుతూ అండ్ టెల్ హెర్ ఆమెకు చెప్తాను. ఇట్ విల్ బి అది మీరు చెప్పిన పని అనేది ఆన్ హెర్ డెస్క్ మీ యొక్క డెస్క్ ఫస్ట్ థింగ్. మొదట మొదట అది ఫస్ట్ థింగ్ రేపు ఉదయంకే అది మీ డెస్క్ పైన ఉంటుంది. దెన్ ఐ గివ్ ఇట్ టు సమ్మన్ ఎల్స్ టు డూ. దెన్ ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ పనిని సమ్మన్ ఎల్స్ మరొకరికి చేయమని, టు డూ చేయమని అప్పగిస్తాను అని అర్థం అండి. సో మొత్తంగా ఈ క్విజ్లో మరియు క్వశ్చన్స్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఎన్ని వొకాబులరీ నేర్చుకున్నామంటే చూడండి ఇక్కడ. టు ఫ్యాంటసైజ్ అబౌట్ సంథింగ్, ది క్లాక్ స్ట్రైక్స్ టూ, టు బ్రేక్ అవుట్ ఇంటూ ఏ స్ట్రేంజ్ ర్యాష్, టు షేక్ అన్కంట్రోలబ్లీ, ఫుల్లీ బుక్డ్, టు క్రాష్, scheduled for for scheduled for 4 p.m., to relieve the stress, to chain smoke, to pop down to a place, unread emails, an inbox, to break out, due for, carry on walking, put your feet up, fix something, to get on top of things, to hurl, to stab yourself. చివరగా మనం నేర్చుకున్న ముఖ్యమైన పదాలకు అర్థాలను మరొకసారి చెప్పుకుందామండి. టు ఫ్యాంటసైజ్ అబౌట్ సంథింగ్ అంటే ఏదో ఒక విషయం గురించి కలల్లో కనడం అండి, లేదా ఊహించుకోవడాన్ని ఫ్యాంటసైజ్ అబౌట్ సంథింగ్ అంటారండి. టు థింక్ అబౌట్ ఏ నైస్ బట్ ఇమాజినరీ సిచ్యువేషన్. టు థింక్ అబౌట్ ఏ నైస్ బట్ ఇమాజినరీ సిచ్యువేషన్ అంటే ఒక మంచి కానీ కల్పిత పరిస్థితి గురించి ఆలోచించడం. ఉదాహరణకు టు థింక్ అబౌట్ ఏ నైస్ బట్ ఇమాజినరీ సిచ్యువేషన్ అండి. ది క్లాక్ స్ట్రైక్స్ టూ అంటే గడియారం రెండు కొట్టగానే. ది క్లాక్ స్ట్రైక్స్ టూ గడియారం రెండు కొట్టగానే అంటాం. టు బ్రేక్ అవుట్ ఇంటూ ఏ స్ట్రేంజ్ ర్యాష్. టు బ్రేక్ అవుట్ ఇంటూ ఏ స్ట్రేంజ్ ర్యాష్ అంటే ఒక విచిత్రమైన దుద్దర్లు శరీరంపై వచ్చాయి అని చెప్పేందుకు బ్రేక్అవుట్ ఇంటూ స్ట్రేంజ్ ర్యాష్ అంటారండి. టు షేక్ అన్కంట్రోలబుల్లీ. టు షేక్ అన్కంట్రోలబుల్లీ అంటే నియంత్రణ లేకుండా వణుకుతూ ఉండడం అండి. షేక్ అన్కంట్రోలబుల్లీ.
ఫుల్లీ బుక్డ్ అంటే స్థలం లేకపోవడం. అంటే మనం కూర్చోవడానికి స్థలం లేకుండా బుక్ అయిపోయింది అని అర్థం. టు క్రాష్. టు క్రాష్ అంటే పాడవడం, పని చేయకపోవడం. కంప్యూటర్ క్రాష్ అయింది అని చెప్పేందుకు టు క్రాష్ ఉపయోగిస్తామండి. స్కెడ్యూల్డ్ ఫర్ 4 పీఎం అంటే 4 గంటలకు షెడ్యూల్ చేయబడింది. 4 గంటలకు నిర్వహించాలని అనుకున్నారు. షెడ్యూల్డ్ అంటే ప్లాన్ చేశారు అని అర్థం. టు రిలీవ్ ది స్ట్రెస్. టు రిలీవ్ ది స్ట్రెస్ అంటే ఒత్తిడిని తగ్గించడానికి. టు రిలీవ్ ది స్ట్రెస్ ఒత్తిడిని తగ్గించడానికి అని అర్థం. టు చైన్ స్మోక్ అంటే నిరంతరం సిగరెట్లు తాగడం. చైన్ స్మోక్. పాప్ డౌన్ టు ఏ ప్లేస్. పాప్ డౌన్ టు ఏ ప్లేస్ అంటే త్వరగా ఏదైనా ప్లేస్కి వెళ్ళి రావడం. పాప్ డౌన్ టు ఏ ప్లేస్ వెళ్ళడం. అన్రెడ్ ఈమెయిల్స్ అంటే చదవని ఈమెయిల్లు అని అర్థం అండి. అన్రెడ్ ఈమెయిల్స్ అంటే చదవని ఈమెయిల్. అండ్ ఇన్బాక్స్ అంటే మీ కంప్యూటర్ ఈమెయిల్‌లో మీ కంప్యూటర్‌లో ఈమెయిల్స్ వచ్చి చేరే ప్రదేశాన్ని ఇన్బాక్స్ అంటారు. బ్రేకౌట్ అంటే ప్రారంభించడం. ఏదైనా కొత్తగా ప్రారంభం అవ్వడం లేదా అకస్మాత్తుగా ప్రారంభం అవ్వడం అని అర్థం. అంటే ఇక్కడ ఇంతకుముందు ఫైర్ బ్రేకౌట్ అయిందని చెప్పడం. ఫైర్ స్టార్ట్ అయింది అని అర్థం. బ్రేకౌట్ అంటే ప్రారంభం అవ్వడం. డ్యూ ఫర్ అంటే సిద్ధంగా ఉండడం. ఏదైనా జరగాల్సిన సమయం ఆసన్నమైందని సూచిస్తుంది. అంటే దానికి సిద్ధంగా ఉండు. దానికి సిద్ధంగా ఉండు అని చెప్పేందుకు ఉపయోగిస్తాం డ్యూ ఫర్. క్యారీ ఆన్ వర్కింగ్ అంటే పనిని కొనసాగించడం. క్యారీ ఆన్ వర్కింగ్ అంటే పనిని ఆపకుండా కొనసాగించడం అని అర్థం. టు పుట్ యువర్ ఫీట్ అప్. టు పుట్ యువర్ ఫీట్ అప్ అంటే విశ్రాంతి తీసుకోవడం. టు పుట్ యువర్ ఫీట్ అప్ అంటే విశ్రాంతి తీసుకోవడం. ఆందోళన పడకుండా రిలాక్స్ అవ్వడం. టు ఫిక్స్ సంథింగ్ అంటే ఏదైనా సరిచేయడం. ఏదైనా పాడైపోయిన వస్తువును మరమ్మతు చేయడం. టు గెట్ అండ్ టు గెట్ ఆన్ టాప్ ఆఫ్ థింగ్స్. టు గెట్ ఆన్ టాప్ ఆఫ్ థింగ్స్ అంటే పనులను నియంత్రణలోకి తీసుకోవడం. మీ పనులను సమర్థవంతంగా నిర్వహించడం. జస్ట్ హర్ల్ అంటే బలంగా విసిరి కొట్టడం. హర్ల్ వైలెంట్లీ బలంగా విసిరి కొట్టడం. టు స్టాబ్ యువర్ సెల్ఫ్ అంటే మీరు మీ శరీరంలో ఏదైనా చదునైన వస్తువును పొడుచుకోవడాన్ని టు స్టాబ్ యువర్ సెల్ఫ్ అంటారండి. ఈ పదాలను మనం నేర్చుకుంటే మనం డైలీ యూజ్‌లో చాలా బాగా మనకి ఉపయోగపడతాయి.